వైసీపీలో ఎవరికి సీట్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ చేస్తారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన దేశాన్ని నాశనం చేయాలనుకున్న వారంతా ఒక్కటయ్యారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అని, పేదల సమస్యల వారికి ఏం తెలుసు అన్నారు. ప్రభుత్వ పథకాలు తీసుకున్న పేదలందరూ జగన్ కు ఓటు వేస్తారని అన్నారు. ఎవరు కాంగ్రెస్ లో చేరినా జగన్ కు పేదలు ఓటు వేస్తారన్నారు. ఈ ఫేస్బుక్లు ఇవి చూసుకుని అనవసరంగా మెంటల్ టార్చర్ మీరు పెట్టుకోవద్దండి. ఆయన డిసైడ్ చేస్తాడు ఏ విధంగా చేయాలని. ఎందుకంటే ఒకటి మాత్రం ఆలోచించండి, ఈ దేశాన్ని నాశనం చేయాలని వాళ్ళందరూ ఓటైనారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి ఆయన ఎఫ్ఐఆర్ పెట్టి కాంగ్రెస్ని తూలనాడి ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన సావకుడికి కాంగ్రెస్ ఏంటి మన చంద్రబాబు నాయుడు అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్లో పోయి చేరి రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని ఓటు అడిగే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్లో పనిచేసి రేవంత్ రెడ్డిని అక్కడ చేసినానని ఈయన పరుగులు పెట్టుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ బీజేపీతో కలిసినాడు. ఆ బీజేపీతో కలిసి కంప్లీట్గా ఆయనకి డిపాజిట్ లేకుండా ఆయన చేసుకున్నాడు. వీళ్ళిద్దరు నాన్ లోకల్, వీళ్ళకి పేద ప్రజల గురించి ఏం తెలుసు. మార్చినారంటే ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు పెట్టారు అనేది మీరు ప్రజల్ని అడగాల. ఎవరిని మార్చినా ఎవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పథకాలు తీసుకున్న పేదవాడందరూ, ఓటు ఉండేవాడందరూ జగన్తో ఉంటారు.